సో ఎప్పుడైతే మనం బ్రోకర్ అనేది చూస్ చేసుకున్నాకో అకౌంట్స్ ఓపెన్ చేసినాక ఇప్పుడు మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనేది చార్ట్స్ అనమాట. ఓకే, సో ఈ చార్ట్స్ కూడా సపరేట్ ఇంకో అకౌంట్ తీసుకోవాలి. అది కొంచెం హెవీ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, సో ఎందుకు చార్ట్స్కి సపరేట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఏదైతే ప్లాట్ఫామ్లో వీటిలో కూడా ఈ చార్ట్ సర్వీస్ అనేది ఇస్తారు. ఓకే, సో కానీ అవి ఏంటంటే మనకి ఏమైనా ఇండికేటర్స్ చేసి కానీ ఏమైనా అనాలిసిస్ చేయాలన్నా సేవ్ చేసుకున్నా లైక్ సేవ్ అవ్వవు. లైక్ ఓకే, అది ఆటోమేటిక్గా పోతుంది. నెక్స్ట్ డే పెద్దగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చార్ట్స్ది అంత బాగోదు. ఓకే, సో ఇప్పుడు కొన్ని మీకు చెప్తాను లైక్ చార్ట్స్ ఏ సర్వీస్ బాగుంటాయో, సో అవి చూస్ చేసుకోండి. సో చార్ట్స్లో ఏం ఓపెన్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూ అనే ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఓన్లీ చార్ట్స్ పర్పస్. ఓకే, బై సెల్ చేయాలంటే మనం బ్రోకర్ లైక్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. ఓకే, ఓన్లీ చార్ట్స్ పర్పస్ అనమాట. సో ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. లైక్ ఏమని చేసుకోవచ్చు, మల్టిపుల్ లైక్ ఇక్కడ విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒకేసారి 2 చార్ట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమైనా ఇండికేటర్ యాడ్ చేసి పెట్టుకున్నా ఇక్కడ సేవ్ చేసుకున్నా ఆటోమేటిక్గా పెద్దగా సేవ్ ఉండేది ఉండదు. ఇక్కడ టూల్స్ అనేది ఉంటుంది మనకి. ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు, లైక్ హారిజంటల్ లైన్ అని, హారిజంటల్ రే అని, ప్యారలల్ ఛానల్స్ అని, ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మనకి స్టాప్ లాస్ పెట్టుకోవడానికి కానీ లైక్ ఒక ప్రైస్ రేంజ్ కానీ ఇవన్నీ చాలా టూల్స్ ఉంటాయి. లైక్ ఇవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో చార్ట్ సర్వీసెస్ అయితే ఇట్లా సపరేట్గా ఓపెన్ చేయాలి. లైక్ ఇదైతే ట్రేడింగ్ వ్యూ అంటారు ప్లాట్ఫామ్. ఈ ట్రేడింగ్ వ్యూ అయితే మంత్లీ ఒక లైక్ 1000 to 1200 ఛార్జ్ చేస్తారు. అండ్ దీన్ని పర్చేజ్ చేయాలంటే ఎవ్రీ మంత్ లైక్ క్రెడిట్ కార్డ్ అయితే కావాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా ఉంటేనే పర్చేజ్ చేయగలం. సో ఒకసారి 1 month మీరు తీసుకొని మీకు నచ్చితే ప్లాట్ఫామ్, ఓకే, సో వాడే ఒక ఆఫర్స్ ఇస్తారు. ఒక 3 months కానీ 6 months కానీ 1 yearకి డిస్కౌంట్ ఇచ్చేస్తాడు. లైక్ 50%, 40% ఒక్కోసారి. ఒకసారి నవంబర్, డిసెంబర్ అయితే బ్లాక్ ఫ్రైడేస్ ఆఫర్ చెప్పి నాకు చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు 1 year సంబంధించిన ప్యాకేజెస్. సో అట్లా తీసుకోవాలి ట్రేడింగ్ వ్యూ అనేది. ట్రేడింగ్ వ్యూ కాకుండా investing.com అనేది ఉంది ఇంకోటి. ఓకే, సో investing.com కూడా పర్లేదు. ఇంకా లైక్ మెటా ట్రేడర్ అని కూడా యూజ్ చేస్తారు. అవి కూడా పర్లేదు మెటా ట్రేడర్. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదే ఓపెన్ చేసుకోండి. సో ఈ వీడియోలో డీమ్యాట్ అకౌంట్ ఎలా చూస్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏం లేదు, స్టాక్స్ అనేది బై సేల్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో అది ఇన్వెస్టింగ్ పర్పస్ అయినా మనకి లైక్ ట్రేడింగ్ పర్పస్ అయినా మనకు ఒక అకౌంట్ అయితే కావాలి. సో అది ఎలా లైక్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి, లైక్ ఏది ఓపెన్ చేస్తే బెస్ట్ అనేది చెప్తాను దీంట్లో. సో అట్లా కాకుండా మనకి లైక్ 2 types ఉంటాయి. బేసికలీ 2 accounts అయితే ఓపెన్ చేయాలి. 2 లైక్ ఓకే, సో ఒకటేమో చార్ట్ పర్పస్. చార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్ట్ చూస్తే మనం లైక్ డిసైడ్ అవుతాం మన అనాలిసిస్ కానీ స్టాక్ అనేది బై అయినా సెల్ అయినా, ఇంటర్డే పర్పస్ కానీ లైక్ ఇన్వెస్టింగ్ పర్పస్ కానీ లాంగ్ టర్మ్ అని. ఓకే, సో చార్ట్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్లాగే మనకి ఒక బ్రోకర్ సపోర్ట్ కావాలి బై సెల్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో. ఓకే, సో ముందుగా ఒక బ్రోకర్ చూద్దాము. సో బ్రోకర్ అనేది 2 రకాలుగా ఉంటారు. డిస్కౌంట్ బ్రోకర్, ఒకటి ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటారు. ఓకే, సో డిస్కౌంట్ బ్రోకర్స్ ఏంటంటే లైక్ వీళ్ళు ఏంటంటే సింపుల్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ వీళ్ళు ఛార్జెస్ కంపేర్ టు ఫుల్ సర్వీస్ బ్రోకర్ వీళ్ళు తక్కువ తీసుకుంటారు కంప్లీట్గా. ఓకే, సో ఫుల్ సర్వీస్ బ్రోకర్ అనే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఓకే, సో ఈ డిస్కౌంట్ బ్రోకర్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ సపోర్ట్ అనేది లైక్ చాలా బాగుంటుంది, క్విక్గా ఉంటుంది. ఓకే, అండ్ లైక్ అంతా క్లియర్గా ఉంటుంది మనకి. లైక్ అండ్ ఛార్జెస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు లైక్ ఫుల్ సర్వీస్ బ్రోకర్. ఫుల్ సర్వీస్ బ్రోకర్ ఎట్లా ఉంటుందంటే లైక్ వీళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో ఓపెన్ చేసి ఉంటారు. ఈ డిస్కౌంట్ బ్రోకర్ ఏంటంటే రీసెంట్ కొన్ని ఇయర్స్ నుంచి వచ్చినావు అనమాట. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఫుల్ ట్రేడింగ్ సపోర్ట్ ఇస్తారు. లైక్ ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటే అట్లా కాదు, వీళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఇస్తాయి మనకి, ట్రేడింగ్ సపోర్ట్ కూడా ఇస్తాయి. బట్ ఏంటంటే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనకి వీళ్ళని అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు మనకి మీ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం కానీ లేక ఏదైనా ఇష్యూ వచ్చినా లేక మనకి కస్టమర్ సపోర్ట్ అనేది ఉండదు. డిస్కౌంట్ బ్రోకర్లో కస్టమర్ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది కంపేర్ టు లైక్ ఫుల్ సర్వీస్ బ్రోకర్. అండ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ, యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ సర్వీస్ బ్రోకర్ అనేది చెత్తలా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. లైక్ ఒకసారి హ్యాంగ్ అవుతూ ఉంటుంది, లైక్ బటన్స్ పనిచేయవు, లైక్ ఏం చేయాలి అర్థం కాదు. కస్టమర్ సపోర్ట్ చేస్తే మనకి రెస్పాండ్ ఉండదు. ఓకే, సో డిస్కౌంట్ బ్రోకర్ అలాగా చాలా బాగుంటుంది యూజర్ ఇంటర్ఫేస్. మెయిన్ మనకి లైక్ బ్రోకర్తో మనం చూసుకోవాల్సిన యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ అనమాట. అండ్ లైక్ సపోర్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కాల్ చేసినా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అవి చూసుకుంటూ ఉండాలి. ఓకే, దీంట్లో టాప్ క్లాస్ లైక్ బ్రోకర్స్ ఉన్నాయి డిస్కౌంట్ బ్రోకర్స్లో విత్ గ్రేట్ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్.
జీరోదా ఒకటి, అప్స్టాక్స్ ఒకటి, 5S, 5paisa, ఏంజల్ బ్రోకింగ్ చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే LS Blue, లైక్ ప్రాఫిట్ మాల్, స్టాక్ కార్డ్స్ అని కొన్ని ఉన్నాయి, ఇవి పర్లేదు అనమాట. ఓకే, సో మనకి లైక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిట్ కాయిన్ నుంచి చేయాలన్నా అన్నింటిలో కానీ బినాన్స్ చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం కంపెనీ స్టాండర్డ్ చాలా బాగుంటాయి. బినాన్స్లో క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేయాలన్నా బిట్ కాయిన్, ఓకే, బై చేయాలన్నా, ఓకే, ఇన్వెస్టింగ్ పర్పస్ కానీ ట్రేడ్ కానీ బినాన్స్ అయితే బాగుంటుంది క్రిప్టో కరెన్సీకి. ఇంకా ఫుల్ సర్వీస్ బ్రోకర్ అయితే ఇది అవాయిడ్ చేయండి, అంత అవసరం లేదు అకౌంట్ ఓపెన్ చేయడం. ఓకే, సో దీంట్లో పర్లేదు అనుకుంటే HDFC, ICICI, కోటక్ పర్లేదు, కానీ మీరైతే ఫుల్ సర్వీస్ బ్రోకర్ అయితే అవాయిడ్ చేయండి, అసలు అవసరం లేదు. వీళ్ళు ఛార్జెస్ ఎక్కువ చేస్తారు, సపోర్ట్ కూడా బాగుంటుంది. మోస్ట్లీ డిస్కౌంట్ బ్రోకర్కి ట్రై చేయండి, ఇవే ఓపెన్ చేయండి. మీరు దీంట్లో ఏది ఓపెన్ చేయాలంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జిరోదాకి ఇవ్వండి. ఓకే, జిరోదాలో ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన సపోర్ట్ కూడా ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన సపోర్ట్ అన్నింటిలో ఇస్తారు అని కొంతమంది అంటారు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు ఉంటాయి మనకి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఒకటి, రెగ్యులర్ ఒకటి. డైరెక్ట్ అంటే మనకి మధ్యలో బ్రోకర్ ఎవరు ఉండరు. ఓకే, ఇప్పుడు అదే మనకి అప్స్టాక్స్, బయర్స్లో వేరే ఫుల్ సర్వీస్ బ్రోకర్లు తీసుకుంటే మనకి ఇవన్నీ రెగ్యులర్ ప్లాన్స్ అంటారు. ఇది ఓన్లీ జీరోదా ఒకటి డైరెక్ట్ ఇస్తుంది. డైరెక్ట్కి రెగ్యులర్కి ఏంటంటే డైరెక్ట్ అంటే మధ్యలో బ్రోకర్ ఏమి ఉండదు. మీరు ఒకవేళ మీరు ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం అంటే బై చేసి సెల్ చేస్తుంటే కమిషన్ ఎక్కువ ఉండదు. ఓకే, సో ఏదైతే మీరు ఈ అప్స్టాక్స్, బయర్స్ కానీ ఏదైతే అదర్ ఓపెన్ చేశారనుకోండి. ఓకే, సో అప్పుడు మీకు ఇవి రెగ్యులర్ ప్లాన్స్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. సో అవి ఈ బ్రోకరేజ్ పర్సంటేజ్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో జీరోదా అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా బాగుంటుంది. మనకి స్టాక్స్ కొనడం కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్ సంబంధించిన మన ETFs కానీ, గోల్డ్ బాండ్స్ కూడా చాలా ఇస్తారు. ఓకే, సో ఇవి సపోర్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఓపెన్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ జీరోదా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ట్రేడింగ్ పర్పస్ కూడా బాగానే ఉంటుంది జీరోదా, బట్ కొంచెం ఈ కంపేర్ టు చూస్తే కొంచెం బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ నేనేమంటే ఇదైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఓపెన్ చేయండి. ట్రేడింగ్ పర్పస్ ఓపెన్ చేస్తే ఓకే చేసుకోవచ్చు, మీకు నచ్చితే యూజర్ ఇంటర్ఫేస్. ఏదైనా యూజర్ ఇంటర్ఫేస్ చూడండి. ఓకే, నేనేమంటానంటే ఇది ఒక్క అకౌంట్ ఓపెన్ చేసి ఊరుకోవద్దు, మీరు అట్లీస్ట్ 4-5 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. జీరోదా, అప్స్టాక్, 5S కానీ, ఏంజల్ బ్రోకింగ్, ఇట్లా 4-5 అకౌంట్లు, LS Blue ఏదైనా ఒకటి, దీంట్లో 2-3 కానీ, ఒక 5-6 అట్లీస్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఏ యూజర్ ఇంటర్ఫేస్ నచ్చితే మనకి దానిలో ట్రేడ్ చేసుకుంటాం. అట్లీస్ట్ ఎందుకు ఇంత 5-6 ఓపెన్ చేయమంటున్నా అంటే ఎప్పుడైనా ఇదేంటంటే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అప్పుడు ఇమీడియట్గా స్ట్రక్ అయిపోతే హ్యాంగ్ అయిపోతుంది. సో ఇమీడియట్గా మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఆల్టర్నేటివ్ ఒక బ్యాకప్ అకౌంట్ అయితే ఉండాలి. ఓకే, సో అట్లాంటిది ఒకటి కానీ 2 అకౌంట్ అయితే పెట్టుకుంటూ ఉండాలి. ఒకసారి జీరోదా ప్రాబ్లమ్ వస్తే అప్స్టాక్స్లో స్మూత్గా రన్ అవుతుంది, ఒకసారి అప్స్టాక్స్లో ప్రాబ్లమ్ అయితే జీరోదా ప్రాబ్లమ్ వస్తుంది, లేదా 5S ప్రాబ్లమ్ వస్తుంది. అట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల మన ట్రేడింగ్ అనేది లాస్ అవుతూ ఉంటాం, టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఒక 4-5 అకౌంట్లను ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో దీనిలో బెస్ట్ జీరోదా, 5S నాకు చాలా ఇష్టం, అండ్ అప్స్టాక్స్ బాగుంటుంది, ఏంజల్ బ్రోకింగ్ బాగుంటుంది, అండ్ ఎస్సా బాగుంటుంది. సో ఇది నా ప్రిఫరెన్స్. మీరు ఇంకా ఏదైనా అన్నీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, మీ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, మీ సపోర్ట్ ఎట్లా అనిపిస్తుంది అనేది చూసుకోవాలి. అండ్ హార్డ్లీ వీళ్ళు ఇయర్లీ ఎంత ఛార్జ్ చేస్తారు, చాలా తక్కువ, 1000 బిలో ఛార్జ్ చేస్తారు, పెద్ద మ్యాటర్ కాదు మన ట్రేడింగ్లో. ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట బ్రోకరేజ్ సర్వీస్. సో ఎప్పుడైతే మనం బ్రోకర్ అనేది చూస్ చేసుకున్నాకో, అకౌంట్స్ ఓపెన్ చేసినాక, ఇప్పుడు మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనేది చార్ట్స్ అనమాట. ఓకే, సో ఈ చార్ట్స్ కూడా సపరేట్ ఇంకో అకౌంట్ తీసుకోవాలి, అది కొంచెం హెవీ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, సో ఎందుకు చార్ట్స్కి సపరేట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఏదైతే ప్లాట్ఫామ్లో వీటిలో కూడా ఈ చార్ట్ సర్వీస్ అనేది ఇస్తారు. ఓకే, సో కానీ అవి ఏంటంటే మనకి ఏమైనా ఇండికేటర్స్ చేసి కానీ ఏమైనా అనాలిసిస్ చేయాలన్నా, సేవ్ చేసుకున్నా సేవ్ అవ్వవు. ఓకే, అది ఆటోమేటిక్గా పోతుంది, నెక్స్ట్ డే పెద్దగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చార్ట్స్ది అంత బాగోదు. ఓకే, సో ఇప్పుడు కొన్ని మీకు చెప్తాను, చార్ట్స్ ఏ సర్వీస్ బాగుంటాయో, సో అవి చూస్ చేసుకోండి మీరు. సో చార్ట్స్లో ఏం ఓపెన్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూ అనే ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఓన్లీ చార్ట్స్ పర్పస్. ఓకే, బై సెల్ చేయాలంటే మనం బ్రోకర్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. ఓకే, ఓన్లీ చార్ట్స్ పర్పస్ అనమాట. సో ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి మనకి ఇక్కడ, ఏమని చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇక్కడ విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒకేసారి 2 చార్ట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమైనా ఇండికేటర్ యాడ్ చేసి పెట్టుకున్నా, ఇక్కడ సేవ్ చేసుకున్నా, ఆటోమేటిక్గా సేవ్, పెద్దగా సేవ్ ఉండేది ఉండదు. ఇక్కడ టూల్స్ అనేది ఉంటుంది మనకి, ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు,
లైక్ హారిజంటల్ లైన్ అని, హారిజంటల్ రే అని, ప్యారలల్ ఛానల్స్ అని, ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మనకి స్టాప్ లాస్ పెట్టుకోవడానికి కానీ, లైక్ ఒక ప్రైస్ రేంజ్ కానీ, ఇవన్నీ చాలా టూల్స్ ఉంటాయి. లైక్ ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో చార్ట్ సర్వీసెస్ అయితే ఇట్లా సపరేట్గా ఓపెన్ చేయాలి. లైక్ ఇదైతే ట్రేడింగ్ వ్యూ అంటారు ప్లాట్ఫామ్. ఈ ట్రేడింగ్ వ్యూ అయితే మంత్లీ ఒక లైక్ 1000 to 1200 ఛార్జ్ చేస్తారు. అండ్ దీన్ని పర్చేజ్ చేయాలంటే ఎవ్రీ మంత్ లైక్ క్రెడిట్ కార్డ్ అయితే కావాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా ఉంటేనే పర్చేజ్ చేయగలం. సో ఒకసారి 1 month మీరు తీసుకొని మీకు నచ్చితే ప్లాట్ఫామ్, ఓకే, సో వాడే ఒక ఆఫర్స్ ఇస్తారు. ఒక 3 months కానీ 6 months కానీ 1 yearకి డిస్కౌంట్ ఇచ్చేస్తాడు. లైక్ 50%, 40% ఒకసారి నార్మల్ డిసెంబర్ అయితే బ్లాక్ ఫ్రైడేస్ ఆఫర్ చెప్పి మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు 1 year సంబంధించిన ప్యాకేజెస్. సో అట్లా తీసుకోవాలి ట్రేడింగ్ వ్యూ అనేది. ట్రేడింగ్ వ్యూ కాకుండా investing.com అనేది ఉంది ఇంకోటి. ఓకే, సో investing.com కూడా పర్లేదు. ఇంకా లైక్ మెటా ట్రేడర్ అని కూడా యూజ్ చేస్తారు. అవి కూడా పర్లేదు మెటా ట్రేడర్. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదే ఓపెన్ చేసుకోండి. సో ఈ వీడియోలో డీమ్యాట్ అకౌంట్ ఎలా చూస్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏం లేదు, స్టాక్స్ అనేది బై సేల్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో అది ఇన్వెస్టింగ్ పర్పస్ అయినా మనకి లైక్ ట్రేడింగ్ పర్పస్ అయినా మనకు ఒక అకౌంట్ అయితే కావాలి. సో అది ఎలా లైక్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి, లైక్ ఏది ఓపెన్ చేస్తే బెస్ట్ అనేది చెప్తాను దీంట్లో. సో అట్లా కాకుండా మనకి లైక్ 2 types ఉంటాయి. బేసికలీ 2 accounts అయితే ఓపెన్ చేయాలి. 2 లైక్ ఓకే, సో ఒకటేమో చార్ట్ పర్పస్. చార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్ట్ చూసి మనం లైక్ డిసైడ్ అవుతాం మన అనాలిసిస్ కానీ, స్టాక్ అనేది బై అన్న సెల్ అయినా, ఇంట్రాడే పర్పస్ కానీ, లైక్ ఇన్వెస్టింగ్ పర్పస్ కానీ, లాంగ్ టర్మ్ అని. ఓకే, సో చార్ట్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్లాగే మనకి ఒక బ్రోకర్ సపోర్ట్ కావాలి బై సెల్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో. ఓకే, సో ముందుకు ఒక బ్రోకర్ చూద్దాము. సో బ్రోకర్ అనేది 2 రకాలుగా ఉంటారు. డిస్కౌంట్ బ్రోకర్, ఒకటి ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటారు. ఓకే, సో డిస్కౌంట్ బ్రోకర్స్ ఏంటంటే లైక్ వీళ్ళు ఏంటంటే సింపుల్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ వీళ్ళు ఛార్జెస్ కంపేర్ టు ఫుల్ సర్వీస్ బ్రోకర్ వీళ్ళు తక్కువ తీసుకుంటారు కంప్లీట్గా. ఓకే, సో ఫుల్ సర్వీస్ బ్రోకర్ అనే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఓకే, సో ఈ డిస్కౌంట్ బ్రోకర్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ సపోర్ట్ అనేది లైక్ చాలా బాగుంటుంది, క్విక్గా ఉంటుంది. ఓకే, అండ్ లైక్ అంతా క్లియర్గా ఉంటుంది మనకి. లైక్ ఛార్జెస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు లైక్ ఫుల్ సర్వీస్ బ్రోకర్. ఫుల్ సర్వీస్ బ్రోకర్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ వీళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో ఓపెన్ చేసి ఉంటారు. ఈ డిస్కౌంట్ బ్రోకర్ రీసెంట్ కొన్ని ఇయర్స్ నుంచి వచ్చినారు అనమాట. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఫుల్ ట్రేడింగ్ సపోర్ట్ ఇస్తారు. లైక్ ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటే అట్లా కాదు, ఇవి చాలా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఇస్తాయి, మనకి ట్రేడింగ్ సపోర్ట్ కూడా ఇస్తాయి. బట్ ఏంటంటే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనకి వీళ్ళని అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మనకి మీ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం కానీ లేక ఏదైనా ఇష్యూ వచ్చినా లేక మనకి కస్టమర్ సపోర్ట్ అనేది ఉండదు. డిస్కౌంట్ బ్రోకర్లో కస్టమర్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది కంపేర్ టు లైక్ ఫుల్ సర్వీస్ బ్రోకర్. అండ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ, యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ సర్వీస్ బ్రోకర్ అనేది చెత్తలా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. లైక్ ఒకసారి హ్యాంగ్ అవుతూ ఉంటుంది, లైక్ బటన్స్ పనిచేయవు, లైక్ ఏం చేయాలి అర్థం కాదు. కస్టమర్ సపోర్ట్ చేస్తే మనకి రెస్పాండ్ ఉండదు. ఓకే, సో డిస్కౌంట్ బ్రోకర్ అలాగా చాలా బాగుంటుంది యూజర్ ఇంటర్ఫేస్. మెయిన్ మనకి లైక్ బ్రోకర్తో మనం చూసుకోవాల్సిన యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ అనమాట. అండ్ లైక్ సపోర్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కాల్ చేసినా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అవి చూసుకుంటూ ఉండాలి. ఓకే, దీంట్లో టాప్ క్లాస్ లైక్ బ్రోకర్స్ ఉన్నాయి డిస్కౌంట్ బ్రోకర్స్లో విత్ గ్రేట్ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. జీరోదా ఒకటి, అప్స్టాక్స్ ఒకటి, 5 పైసా, ఏంజిల్ బుకింగ్ చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే ఎల్ఎస్ బ్లూ, లైక్ ప్రాఫిట్ మార్క్స్, స్టాక్ కార్డ్స్ అని కొన్ని ఉన్నాయి. ఇవి పర్లేదు అనమాట. ఓకే, సో మనకి లైక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిట్ కాయిన్ చేయాలన్నా అన్నింటిలో కానీ బినాన్స్ చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం కంపెనీ స్టాండర్డ్ చాలా బాగుంటుంది. బినాన్స్లో క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేయాలన్నా బిట్ కాయిన్, ఓకే, బై చేయాలన్నా, ఓకే, ఇన్వెస్టింగ్ పర్పస్ కానీ ట్రేడ్ కానీ బినాన్స్ అయితే బాగుంటుంది క్రిప్టో కరెన్సీకి. ఫుల్ సర్వీస్ బ్రోకర్ అయితే ఇది అవాయిడ్ చేయండి, అంత అవసరం లేదు అకౌంట్ ఓపెన్ చేయడం. ఓకే, సో దీంట్లో పర్లేదు అనుకుంటే HDFC, ICICI, కోటక్ పర్లేదు. కానీ లైక్ మీరైతే ఫుల్ సర్వీస్ బ్రోకర్ అయితే అవాయిడ్ చేయండి, అసలు అవసరం లేదు. ఛార్జెస్ ఎక్కువ చేస్తారు, సపోర్ట్ కూడా బాగుంటుంది. మోస్ట్లీ డిస్కౌంట్ బ్రోకర్కి లైక్ ట్రై చేయండి, ఇవే ఓపెన్ చేయండి. మీరు లైక్ దీంట్లో ఏది ఓపెన్ చేయాలంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జీరోదాకి ఇవ్వండి. ఓకే, జీరోదాలో ఏంటంటే మనకి లైక్ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన సపోర్ట్ కూడా ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన సపోర్ట్ అన్నింటిలో ఇస్తారని కొంతమంది అంటారు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు ఉంటాయి మనకి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఒకటి, రెగ్యులర్ ఒకటి. డైరెక్ట్ అంటే మనకి లైక్ మధ్యలో బ్రోకర్ ఎవరు ఉండరు. ఓకే,
ఇప్పుడు అదే మనకి అప్స్టాక్స్ ఫైర్స్లో వేరే ఫుల్ సర్వీస్ బ్రోకర్లు తీసుకుంటే మనకి లైక్ ఇవన్నీ రెగ్యులర్ ప్లాన్స్ అంటారు. ఇది ఓన్లీ జీరోదా ఒకటి డైరెక్ట్ ఇస్తుంది. డైరెక్ట్కి రెగ్యులర్కి ఏంటంటే డైరెక్ట్ అంటే మధ్యలో బ్రోకర్ ఏమి ఉండదు. మీరు ఒకవేళ మీరు ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వాల అంటే బై చేసి సెల్ చేస్తుంటే లైక్ కమిషన్ ఎక్కువ ఉండదు. ఓకే, సో ఏదైతే మీరు లైక్ ఈ అప్స్టాక్స్ ఫైర్స్ కానీ ఏదైతే అదర్ ఓపెన్ చేశారనుకోండి, ఓకే, సో అప్పుడు మీకు లైక్ ఇవి రెగ్యులర్ ప్లాన్స్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. సో అవి లైక్ ఈ బ్రోకరేజ్ పర్సంటేజ్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో జీరోదా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా బాగుంటుంది. మనకి స్టాక్స్ కొనడం కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లైక్ గోల్డ్ సంబంధించిన మన ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ బాండ్స్ కూడా చాలా ఇస్తారు. ఓకే, సో ఇవి సపోర్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఓపెన్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ జీరోదా యూస్ చేసుకోవచ్చు. ఇంకా లైక్ ట్రేడింగ్ పర్పస్ కూడా బాగానే ఉంటుంది జీరోదా, బట్ లైక్ కొంచెం లైక్ ఈ కంపేర్ టు చూస్తే కొంచెం బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ నేనేమంటే ఇదైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఓపెన్ చేయండి. ట్రేడింగ్ పర్పస్ ఓపెన్ చేస్తే ఓకే చేసుకోవచ్చు మీకు నచ్చితే యూజర్ ఇంటర్ఫేస్. ఏదైనా యూజర్ ఇంటర్ఫేస్ చూడండి. ఓకే, నేనేమంటానంటే లైక్ ఇది ఒక్క అకౌంట్ ఓపెన్ చేసి ఊరుకోవద్దు. మీరు అట్లీస్ట్ లైక్ 4-5 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. జీరోదా, అప్స్టాక్, ఫైఎస్ కానీ ఏంజల్ బ్రోకింగ్ ఇట్లా 4-5 అకౌంట్లు రాస్టా ఎల్ఎస్బి ఏదైనా ఒకటి దీంట్లో 3 కానీ ఒక 5-6 అట్లీస్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి లెక్క బాగుంటుంది. ఏ యూజర్ ఇంటర్ఫేస్ నచ్చితే మనకి దానిలో ట్రేడ్ చేసుకుంటాం. అట్లీస్ట్ ఎందుకు ఇంత 5-6 ఓపెన్ చేయమంటున్నా అంటే లైక్ ఎప్పుడైనా ఇదేమంటే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి. అప్పుడు ఇమీడియట్గా స్ట్రక్ అయిపోతే హ్యాంగ్ అయిపోతుంది. సో ఇమీడియట్గా మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఆల్టర్నేటివ్ ఒక బ్యాకప్ అకౌంట్ అయితే ఉండాలి. ఓకే, సో అట్లాంటిది ఒకటి కానీ 2 అకౌంట్ అయితే పెట్టుకుంటూ ఉండాలి. ఈ లైక్ ఒకసారి జీరోదా ప్రాబ్లమ్ వస్తే అప్స్టాక్స్లో స్మూత్గా రన్ అవుతుంది. ఒకసారి అప్స్టాక్స్లో ప్రాబ్లమ్ అయితే జీరోదా ప్రాబ్లమ్ వస్తుంది, లేదా ఫైర్స్ ప్రాబ్లమ్ వస్తుంది. అట్లా ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల మన ట్రేడింగ్ అనేది లాస్ అవుతుంటాం, టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఒక 4-5 అకౌంట్లను ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో దీనిలో బెస్ట్ జీరోదా లైక్ ఫైర్స్ నాకు చాలా ఇష్టం. అండ్ అప్స్టాక్స్ బాగుంటుంది, ఏంజల్ బ్రోకింగ్ బాగుంటుంది, అండ్ ఎస్సా బాగుంటుంది. సో ఇది నా ప్రిఫరెన్స్. ఇంకా మీరు ఇంకా ఏదైనా అన్నీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మీ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, మీ సపోర్ట్ ఎట్లా అనిపిస్తుంది అనేది చూసుకోవాలి. అండ్ లైక్ హార్డ్లీ వీళ్ళు లైక్ ఇయర్లీ ఎంత ఛార్జ్ చేస్తారు, చాలా తక్కువ 1000 బిలో ఛార్జ్ చేస్తారు. పెద్ద మ్యాటర్ కాదు మన ట్రేడింగ్లో. ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట లైక్ బ్రోకరేజ్ సర్వీస్.